ఈరోజు అప్పజయాల మధ్యలో ఎవరైతే వెళ్తా ఉన్నారో వారికి దేవుడు పరిచయమై నీతో మాట్లాడుతున్న మాట, ఒక నిరీక్షణ లేని స్థితిలోని వస్తే ప్రభు చెప్తున్న మాట, నేను నీకు జయమిస్తాను, నీ అపజయాలన్నిటినీ కొట్టివేస్తానని. అపజయాల నుంచి విడిపిస్తున్నటువంటి మన గొప్ప దేవుణ్ణి బట్టి ఏ విషయంలో అపజయాలు పొందుకుంటానా, అపజయం వస్తుందేమో, సిగ్గుపడతానేమో, శత్రువు నా మీద హెచ్చుగా ఉంటాడేమో, నేను కృంగిని స్థితిలో ఉంటానేమో అంటే ప్రభు చెప్తున్నాడు, ఆయన ఆరాధిస్తున్న నీ జీవితంలో అపజయాలు వచ్చినట్టుగా ఉంటే, కీడులు వచ్చినట్లుగా ఉంటాయి, దుఃఖాలు కలిగినట్టుగా ఉంటాయి, కానీ ప్రభు సెలవిస్తున్నాడు, ఆయన నమ్ముకొని ఆయన ఆరాధిస్తుంటే ఎప్పుడు జయమే గాని అపజయం రాకుండా ప్రభు కాపాడి హెచ్చించగలిగిన సమర్థుడైన ప్రభువుని మనం నమ్మి, నీకు జయమిచ్చే దేవుడుగా ఉన్నాను, ఆ ప్రతి శత్రువుని, నిన్ను ఎదిరిస్తున్న ప్రతి శత్రువుని తుడిచి పెట్టగలిగిన దేవుడను నేనే అని సెలవిస్తా ఉన్నాడు. బిగ్గరగా చప్పట్లు కొడదాం మన దేవునికి.